హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం బంధం గురించి తెలుసుకుందాం. అది భార్యాభర్త బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు. ఓకే, రెండింటికి వర్తిస్తుందండి. బంధం బలపడాలంటే ప్రేమ పెరగాలి. ప్రేమ పెరగాలంటే ఇద్దరి మధ్యలో స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ అంటే భర్త భార్యకి స్వేచ్ఛని ఇవ్వాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛనిస్తావు నీ భార్యకి, నీ భార్య ఎక్కడికి వెళ్ళదు. ఏ భర్త అయితే స్వేచ్ఛ ఇవ్వకుండా అలా పట్టు పెట్టుకొని నువ్వు అది చేస్తావు అలా పట్టుకున్నారంటే ఖచ్చితంగా తప్పు జరుగుతుంది ఆ ఇంట్లో. ఒక్కసారి ఆలోచించండి. అలాగే భార్య కూడా భర్తకి స్వేచ్ఛనివ్వాలి. అన్నీ అరికట్టి చేతుల్లో పెట్టుకొని ఉంచుకోకూడదు. తనకి ఏది కావాలన్నా అది మనం చేసి పెట్టాల్సిందే. ఇది కన్ఫర్మ్ అండి. అర్థమైందా? కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వస్తువులతో ఆస్తుల్లాగా అంటే ఈ వస్తువు ఈ ఆస్తి ఇలా అనుకోకండి. బంధాల్లో ఇవన్నీ అనుకుంటే నిలబడదు బంధం. వేస్ట్ అది. అలాంటి బంధం ఉండి కూడా వేస్ట్. మన దగ్గర ఉండాలని ఏ బంధాన్ని గట్టిగా పట్టి పెట్టుకోకండి. నిజంగా మన మీద ప్రేమ ఉన్నదంటే ఖచ్చితంగా మనతో ఉంటుంది. ఏ బంధమైనా మనతో ఉంటుంది. నువ్వు నాతో ఉండాలి అలా పట్టుకోవడం అవసరం లేదు నాకు తెలిసి. అనుబంధము ఖచ్చితంగా బంధాల్లో అనుబంధం ఆనందం ఉండాలంటే మాత్రం అహంకారం అనేది ఉండకూడదండి. అహంకారం అంటే తెలిసిందే, ఈ భాషలో చెప్పాలంటే ఈగో. అది చాలా వరకు తగ్గించుకుంటేనే బెటర్. తగ్గించుకుంటేనే మీ బంధం నిలబడుతుంది. లేకపోతే ఎవరో ఒకరు సఫర్ అవ్వాల్సిందే. ఇది కన్ఫర్మ్ ఉంటుంది గ్యారెంటీగా. బంధంలో మాత్రం ఇది ఫిక్స్. కొంతమంది అయితే అఫ్కోర్స్ వాళ్ళు అనుకున్నట్టుగా లేకుండా ఉండొచ్చు ఆ బంధం. కానీ పిల్లల కోసం చాలామంది పిల్లల కోసం ఉన్నారండి. నేను లేదని చెప్పను. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇతరుల నుండి మనము ఏదైనా ఆశిస్తున్నాము అంటే ప్రేమను కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదన్నా ఆశిస్తున్నామంటే ఫస్ట్ మీపై మీకు ప్రేమ నమ్మకం లేనట్టే. మనల్ని మనం ప్రేమించుకుంటే మన మీద మనకు నమ్మకం ఉంటే మనల్ని ఎవరు ప్రేమించాల్సిన అవసరం లేదు. మనకి తగ్గితేనే ఎదుటి దగ్గర నుంచి మనం ఆశిస్తామన్నమాట. అలాంటప్పుడు మనం ఎలా అనుకుంటామో ఎదుటి మనిషి కూడా అలాగే అనుకుంటారు కదా. ప్రేమని కానీ నేను ఇది అని కానీ ఎవరి దగ్గర మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బంధం అంటే జస్ట్ ప్రేమతోనే నిలబడుతుంది. ఆలోచించండి.